తెలుగు రాష్ట్రాలలో కన్నుల పండుగగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. తిరుపతిలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తాతయ్యగుంట గంగమ్మ గుడి సమీపంలో స్థానికులు పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా పిల్లలు పెద్దలు పెద్ద సంఖ్యలో చేరుకుని భోగి కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ తిరుపతి నుంచి అందిస్తారు. తిరుపతిలో భోగి సంబరాలు మిన్నంటుతున్నాయి. భోగి పండుగ సందర్భంగా మనలోని చెడు ఆలోచనలు నశించిపోయి కొత్త ఆలోచనలు పుట్టుకు రావాలని, అదేవిధంగా కొత్త జీవితం మొదలు పెట్టాలని భోగి పండుగ నిర్వహిస్తారు. ఇక్కడ తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ వద్ద అటు స్థానికులు భోగి పండుగను వైభవంగా నిర్వహిస్తున్నారు. మనతో ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. భోగి ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? భోగి ద్వారా చెడునంతా భోగిలో వేసి దహనం చేసి ఈ రోజు నుంచి కొత్త వెలుగులతో అందరూ సుఖ సంతోషాలతో భోగి మంటలతో కొత్త వెలుగులతో కుటుంబ సభ్యులతో కలిసి అందరూ మంచి ఆలోచనలతో మన దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని తాతానగర్ యూత్ మా అన్న దొడ్డారెడ్డి శంకరెడ్డి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ భోగి మంటలు వేస్తున్నాము. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. భోగి బంటలకు పెద్ద ఎత్తున ఇక్కడికి పిల్లలంతా చేరుకొని ఎంజాయ్ చేస్తున్నారు. మరో మీరు చెప్పండి, ఈ భోగి పండుగ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కొత్త సంవత్సరం మన కొత్త పండుగ సంక్రాంతి, భోగి, కనుమ, పెద్దల పండుగ. ఇది మన సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తున్నది. దీన్ని అందరూ పాల్గొని ఈ పండుగ పెద్ద ఎత్తున చేసుకుంటారు. ఈ పండుగలో ఉండేదంతా పోయి కొత్త వెలుగు వస్తుంది. చెడు ఆలోచనలు పోవాలంటూ భోగి మంటలు లేకేస్తారు, అదే పాత వస్తువులు వేస్తారు. మీరు చిన్నప్పటి నుంచి గ్రామాల్లో ఇప్పటికీ తేడా ఏమొచ్చింది? పండుగ తేడా అంటే ముందు 3 నెలలుగా అది భోగి కోసం రొట్టేసేవాళ్ళు. ఇంట్లో వస్తువులు కానీ అట్టా అడిగిపోయి కొద్దిగా కట్టెలు తెచ్చి దానికని సపరేట్గా పెట్టుకునేవాళ్ళు. ఎవరు ఎక్కువ మంట మండుతుందో, ఎవరిది ఎక్కువ ఉంటుంది అనేది ఒక ఫీలింగ్ అనమాట. అప్పుడు ఇంటి నిండా మనుషులు ఉన్నారు, ఆ పని చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను అనుకో, మా కొడుకు కూతురు బయట ఉన్నారు, నేను మా భార్య, ఇద్దరితో ఏం చేయగలుగుతావా? వాళ్ళు ఒక రోజు వస్తారు, మళ్ళీ పోతూ ఉంటారు. కాబట్టి ముందుకి ఇప్పుడు చాలా తేడా అయిపోయింది. పండగ అంటే ఇప్పుడు వాల్యూ లేదు. ముందు పండగ కోసం ఎదురు చూసేవాళ్ళు. ఏ వస్తువు ఏం కావాలనేది ఆడనే పెట్టుకొని మనం దాన్ని పెంచుకొని కూడా ఆ రోజు రెడీ చేసుకొని భోజనం చేసేవాళ్ళం. గతంలో అయితే భోగి కోసం ముందుగా ఏవైతే కట్టెలను ముందుగా తెచ్చే ఆచారం ఉండేది. కానీ ఇప్పుడు నాగరికత పెరిగినప్పుడు, నగరానికి వలసలు పెరిగిన నేపథ్యంలో అప్పటికప్పుడు వుడ్ వర్క్స్ ఏదైతే కట్టెల మండి నుంచి కట్టెలు తెచ్చి ఈ విధంగా భోగిని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే భోగి సంబరాలు అప్పుడే ప్రారంభమైనాయి. మొత్తం 3 రోజుల పాటు జరిగే ఈ పండుగలో సంక్రాంతి రోజు పెద్దలకు ఏదైతే వారి తల్లిదండ్రుల సమాధులు, పెద్దల సమాధుల వద్దకు వెళ్ళి పూజలు నిర్వహిస్తారు. మరుసటి రోజు తమకు ఏదైతే ఆహారాన్ని అందించడంలో కీలక పాత్ర వహిస్తున్న పశుజాతికి పూజలు నిర్వహిస్తారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జల్లికట్టు కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతాయి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.
ఓకే అక్కడికి వెళ్తాం సెకండ్ దేనికి రా చెంచు కేబుల్